శ్రీ మహాగణాధిపతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. గణపతిని ఎందుకు మనం వినాయక చవితి నాడే పూజిస్తాం? ప్రతిదానికి కూడా అనేక రకాలైనటువంటి సమన్వయాలు కూడి ఉంటాయి మన పూజా విధానాల్లో అని చెప్పుకుంటున్నాం. ఈనాడు ఎందుకు పూజిస్తామంటే జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన సమన్వయం ఒకటి ఉంది. మనకి వేదోక్తి ఒకటి ఉంది. ఏమిటి అంటే సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కున, అంటే సూర్యోదయానికన్నా కొంచెం ముందు తూర్పు దిక్కున ఏ నక్షత్ర సముదాయం ఉందో అటువంటి రూపం కలిగినటువంటి దేవతని మనం పూజించినట్టయితే మనకి ఆనాడు బాగుంటుంది అని చెప్పబడింది. భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికన్నా కొంచెం ముందుగా తూర్పు దిక్కున గనక చూసినట్టయితే ఏనుగు తొండం ఆకారంలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం కనపడుతుంది. దానికి కింద ఒక ఎలుక ఆకారంలో ఉన్న నక్షత్ర సముదాయం కనపడుతుంది. అంటే ఇవాళ ఎవరిని పూజించాలి అంటే ఒక ఏనుగు తొండం కలిగిన రూపం ఉన్న దైవాన్ని. ఏనుగు తొండం ముఖం ఉన్న రూపం ఎవరికి ఉంటుంది? తొండం ఉన్న ఆయనకే ఉంటుంది. అదెవరికి ఉంది అంటే గజాననుడికి ఉంది. పైగా కింద ఎలుక ఉంది గనక ఎలుక వాహనంగా కలిగినటువంటి ఇన్ని పూజించడం ఉంటుంది. అంతేకాదు రాత్రి గనక మనం ఆకాశంలో ఒక్కసారి ఈ చవితి నాడు చూసినట్టయితే, అంటే చూడ్డానికి భయపడుతూ ఉంటారు, ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే కదవి నక్షత్రాలు నెత్తిన వేసుకున్నటువంటి వారికి చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు రావు అనేటటువంటి ఒక మినహాయింపు ఉంది గనక పర్వాలేదు. చూసినట్టయితే ఆకాశంలో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒక పెద్ద పాము వెళ్ళినట్టుగా పాలపుంత నడుస్తూ ఉంటుంది. దానికి మధ్య ఈ పొట్టంతా కూడా, ఈ ఆకాశమంతా కూడా వినాయకుడి యొక్క పొట్టలాగా కనపడుతూ ఉంటుంది. సరిగ్గా వినాయకుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఆకాశంలో నక్షత్ర సముదాయం, ఆ ఉన్నటువంటి ఆకాశం కూడా మనకు అట్లా కనపడుతూ ఉంటుంది. కనుక ఈనాడు వినాయకుడిని పూజించడం అనేది మనకి సర్వశుభాలు కలిగిస్తుంది అని చెప్పడం ఉంది. అంతేకాకుండా ఈ హస్త నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు పచ్చనివాడు, బుద్ధికి అధిపతి. అందువల్లే వినాయకుడిని పూజిస్తే మనకి బుద్ధి కలుగుతుందని, వినాయకుడికి పచ్చని వాటితో పూజ చేయాలి అని చెప్పడం ఉంది. అందుకే వినాయకుడికి గరిక అంటే ఇష్టం. అంటే చమత్కారంగా చెప్తూ ఉంటారు, ఏనుగు మొహం కదండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్ కదా, అందువల్ల ఆకులు అలములు వేస్తున్నామని. కాదండి, గరిక చాలా ప్రధానమైనటువంటి అద్భుతమైనటువంటి ఓషధీ లక్షణాలు కలిగినటువంటిది. అందువల్ల శతమూల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని చెప్తూ ఉంటారు. అటువంటి దుస్వప్నాలు పోగొట్టే దూర్వ ఏదైతే ఉందో సర్వగం హరతు మే పాపం, సమస్తమైనటువంటి పాపాలని పోగొట్టేటటువంటిది. కనుక గరిక ప్రధానంగా ఆయనకి పూజ చేయడం ఉంది దూర్వా యుగ్మంతో. అది కాక 21 పత్రులతో పూజ చేస్తాం. ఎక్కడ దేవతలకి మనం పూలతో పూజ చేయడం ఉంది, కానీ ఒక్క వినాయకుడు మాత్రమే పత్రితో పూజ చేస్తున్నాం. ఎందుకంటే పత్రహరితం ఉండి ఆకుపచ్చ రంగు ఉండేటటువంటి వాటితో పూజ చేసినట్టయితే తప్పనిసరిగా బుద్ధి వైభవం పెరుగుతుంది అని చెప్పడానికి బుధుడు ప్రధానమైనటువంటి అధిపతి అయిన, బుధగ్రహం అధిపతి అయిన హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాడుగా ఈయనకి మనం 21 పత్రులతోనూ దూర్వాయుగ్మంతోనూ పూజ చేయడం ఉంది. ఈ పత్రులన్నీ కూడా ఔషధులు కలిగినటువంటివి. పూర్వకాలం ఈ 9 రోజులు పూజ అయిన తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి ఆ గాదెలో పెట్టడం కానీ, పొట్లపాదులో పెట్టడం కానీ, లేకపోతే బావిలో పడేయడం కానీ, చెరువులో నిమజ్జనం చేయడం కానీ చేసేవారు. ఈ చేసేటప్పుడు పత్రులతో సహా చేసేవారు. ఆ పత్రులకు ఉండేటటువంటి ఔషధీ గుణాల కారణంగా ఆ నీళ్లు శుభ్రపడేవి. మళ్ళీ సంవత్సరం పాటు ఆ నీళ్లల్లో ఏ రకమైన రసాయనిక పదార్థాలు వేసుకోకుండానే నీటిని శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండేది. అది కూడా ఒక కారణం. ఈ హస్త నక్షత్రం కన్యా రాశికి సంబంధించినటువంటిది. అందువల్ల ఈయన వివాహితుడు కాదు, బ్రహ్మచారి అనేటటువంటి ఒక
అభిప్రాయం కూడా లోకంలో మనకి కనపడుతూ ఉంది. అయితే ఈయన వివాహితుడా కాదా అంటే ఈయనకి చెప్పబడినటువంటి భార్యలుగా చెప్పబడే సిద్ధి బుద్ధి ఈయన తాలూకు శక్తులు. ఏ దైవాన్నన్నా ఆరాధించాలంటే ఆగమశాస్త్రంలో ఆయనకి శక్తులు ఉండాలి, ఆ శక్తుల్ని భార్యలుగా చెప్తారు. ఆయనకి పరివారం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, వాహనం ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఆగమోక్తంగా పూజా విధానం కుదరదు గనక ఈయన శక్తులైనటువంటి సిద్ధి బుద్ధిని ఈయనకి భార్యలుగా మనకి చెప్పడం జరిగింది. ఈ వినాయక చవితి పూజలో పాలవెల్లి కట్టడం ఉంది. అంటే అంతరిక్షంలో జరిగే జ్యోతిశాస్త్ర విశేషాలన్నీ గుర్తుంచుకోండి. ఇవాళ ఆకాశంలో ఈ హస్త నక్షత్రం ఒకటి ఉంటుంది, హస్తి ఆకారం ఏనుగుతొండం ఆకారంలో ఉండే నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోండి అని ఖగోళ విజ్ఞానాన్ని మనకి తెలియచెప్పడం ఉంది పాలవెల్లిలో. అంతేకాకుండా అంతరిక్షంలో ఉన్నట్టుగా మనకి తెలియజెప్పేటటువంటిది 3 రకాలైన మండలాలు ఉన్నాయి వినువీధిలో. వాటికి సంబంధించిన విశేషాలన్నీ గుర్తుంచుకోండి సూచన మాత్రంగా మనకి తెలియజెప్పడం ఉంది. ఈ వినాయకుడికి నివేదన చేసేటటువంటివన్నీ కూడా ఈ ఋతువులో మనకి ఆరోగ్యాన్ని కలిగించేవి. వేసవి కాలంలో శరీరంలో ఉన్న శక్తులన్నీ కూడా చెమట రూపంలో పోయి శరీరానికి పుష్టి కలిగిన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఇది. కానీ వానలు పడి అనేక రకాలైన జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వచ్చేటటువంటి కాలం కనుక జీర్ణకోశానికి ఇబ్బంది కలగకుండా పుష్టి కలిగే ఆహారం ఏదంటే పెసరపప్పు, బియ్యపు రవ్వ. ఇప్పుడు శనగపప్పు వాడుతున్నాం కానీ పూర్వకాలం పెసరపప్పు వాడేవారు. అంటే ఇటు మనకి కార్బోహైడ్రేట్స్, అటు ప్రోటీన్స్ రెండూ కలుగుతాయి. నూనె ఉండదేమో, ఆ జీర్ణకోశానికి బరువు ఉండదు, ఆరోగ్యం కలుగుతుంది. వడపప్పు తినంగానే మనకి బలాన్ని ఇచ్చేది. అలాగే పానకం కూడా ఆరోగ్యాన్ని కలిగించేది. ఇంకా పళ్ళంటారా చెప్పనే అక్కర్లేదు. కనుక ఇవన్నీ కూడా ఆరోగ్య సంబంధమైన విషయం ఉంది, పర్యావరణ సంబంధమైన విషయం ఉంది, ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఉంది, ఇంకా అనేకమైనటువంటి అంశాలన్నీ వీటిల్లో కలిసి ఉన్నాయి. గనక వీటన్నింటినీ తెలుసుకుని మనం వినాయక చవితి జరుపుకున్నట్టయితే ఇంతకుముందు జరుపుకున్న దానికన్నా మరింత వివేకంగా, తెలివిగా, ప్రయోజనాత్మకంగా, ఉపయోగపడేటట్టుగా జరుపుకోవడం జరుగుతుంది. అందులోనూ ఈ బుధుడికి సంబంధించింది చెప్పేటప్పుడు విష్ణువు దానికి అధిపతిగా కూడా చెప్తారు గనక ఈయన్ని ప్రార్థించేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. విష్ణువు అంటే సర్వవ్యాపిగా ఉండేటటువంటి వాడు. ఆ సర్వవ్యాపకత్వం కూడా ఉంది. సర్వవ్యాపి అయినటువంటి ఆ గణాధిపతి అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి.